నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరీష్. నేను కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. అంటే క్యాన్సర్ సర్జన్ అండి నేను. రోబోటిక్ సర్జన్ కూడా. మెయిన్‌లీ నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే క్యాన్సర్ అంటే జనాలు అదేదో చనిపోయే వ్యాధి అని అనుకుంటారు. కాదు. అలా కాదు. క్యాన్సర్ స్టేజ్ వైస్ అంటే స్టేజ్ 1, 2, 3 ఉన్నా గానీ కంప్లీట్‌లీ క్యూరబుల్. ఈవెన్ స్టేజ్ 4 కొన్ని క్యాన్సర్‌లో కూడా స్టిల్ క్యూరబుల్. అంటే నయమయ్యే క్యాన్సరే. సో క్యాన్సర్‌కి సరైన సమయంలో మనం గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ప్రాణాలు కాపాడవచ్చు. సో మన దేశంలో ముఖ్యంగా ఎక్కువ మందికి వచ్చే క్యాన్సర్ నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ జనరల్లీ దేనివల్ల వస్తుందంటే స్మోకింగ్, అంటే టొబాకో ఎనీ ఫార్మ్ అంటే అనమాట, సిగరెట్లు కానీ, బీడీ, గుట్కా, జర్దా, ఈ మావా, ఖైనీ ఇలాంటి వాటి వల్ల వస్తుంది. దీంతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పెరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరల్లీ ఈ క్యాన్సర్, నోటి క్యాన్సర్ కనుక వస్తే కనుక నోట్లో ఒక పుండులాగా కనిపిస్తుంది అనమాట. పుండు జనరల్లీ పెయిన్లెస్ ఉంటుంది ఇనీషియల్ స్టేజ్లో, లేట్ స్టేజ్లో నొప్పి వస్తుంది. సో 3 వారాలకు కూడా పుండు మానకుండా అలానే ఉండింది అంటే అది నోటి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా క్యాన్సర్ సర్జరీని కలిస్తే మంచిదండి. జనరల్గా చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా క్యాన్సర్ లేదు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో క్యాన్సర్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం. అంటే మనం పిజ్జాలు, బర్గర్లు ఇవంతా మంచివి కావండి. ఇంట్లో వండుకున్నవి, మనం ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. అలాగే ఆల్కహాల్, గుట్కా ఇవి అవాయిడ్ చేస్తే మంచిదండి. మనం వైటమిన్ డి మన కరెక్ట్గా మన శరీరంలో సరిపోతుంది అంటే పొద్దునే లేచి మోడరేట్ ఎక్సర్సైజ్, అంటే సివియర్ ఎక్సర్సైజ్లు అవసరం లేదు. మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే వారానికి ఒక 5 రోజులు ఒక అరగంట నుంచి 45 మినిట్స్ వరకు చేస్తే మంచిది. ఈ సింపుల్ సూచనలు పాటిస్తే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. కొన్ని క్యాన్సర్లు ఉంటాయి ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్యామిలీల్ క్యాన్సర్స్ అనేది ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే తల్లి, మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే సిస్టర్ కానీ, బ్రదర్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ, ఇలాంటి వాళ్ళు అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. వీళ్ళకి కనుక క్యాన్సర్ ఉంది అంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ముందు జాగ్రత్తగా స్క్రీనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అనుకోండి, 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనేది తీసుకోవాలి. అలాగే అంతకంటే ముందున్న వాళ్ళకి మంత్లీ వన్స్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటుండాలి. ఇది చేసుకున్న వాళ్ళకి చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ ముందుగానే గుర్తించి దాని ట్రీట్మెంట్ చేయవచ్చు అనమాట. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ సింపుల్గా పిఎస్సి అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దానివల్ల తీసుకోవచ్చు. అదే నోటి క్యాన్సర్ కనుకోండి, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే కండిషన్, అంటే మన నోటి లోపల భాగం ఏదైతే సాఫ్ట్గా ఉంటుందో అది గట్టి పడిపోతుంది ఎక్కువ కాలం గుట్కా, పాన్ మసాలా తీసుకున్న వాళ్ళకి. సో మన నోరు పూర్తిగా తెరుచుకోలేని పరిస్థితి, అంటే మామూలుగా ఒక మనిషి తన 3 వేళ్ళు తన నోట్లో పెట్టుకోగలుగుతాడు. సో ఎప్పుడైతే అది పెట్టుకోలేని పరిస్థితి వచ్చిందో క్యాన్సర్ ఫ్యూచర్లో మారే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ డాక్టర్ గారిని కలిస్తే మంచిది. చాలామంది క్యాన్సర్ వచ్చింది, ఇంకా నాది అయిపోయింది, నా లైఫ్, నేను చనిపోబోతున్నాను అనే థాట్లో చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఇంకా నా లైఫ్ అయిపోయింది కదండి క్యాన్సర్ వస్తే. జనరల్లీ ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే సినిమాల్లో కనుక, మూవీస్లో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ చంపేయాలంటే క్యాన్సర్ వచ్చిందని చెప్తారు. సో దానికి ఏంటి అంటే క్యాన్సర్ అనే ఆ మాటతోనే మనం చనిపోతున్నాం అనే థాట్లో ఉంటారు. కానీ అలా కాదండి. ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి క్యాన్సర్లో, ఒకప్పుడులా కాదు. ఇప్పుడు క్యాన్సర్ అంటే స్టేజ్ 3 వరకు ఉన్నా కానీ ప్యూర్గా కంప్లీట్గా నార్మల్గా చేసే అవకాశం ఉంది, కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. స్టేజ్ 4 కొన్ని క్యాన్సర్లు అయితే ఈవెన్ స్టేజ్ 4లో కూడా కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. మరి స్టేజ్ 4 వస్తే చనిపోతామా అంటే అది కూడా కాదు. మన లైఫ్ని చాలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీస్ కానీ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. సో క్యాన్సర్ వచ్చింది అంటే చనిపోవడం అని మాత్రం కాదు దాని అర్థం. మనకి ఇంకా లైఫ్ ఉంది, దాన్ని పూర్తిగా మంచిగా మనం వాడుకోవచ్చు. నమస్కారం. 24 గంటలు ఎమర్జెన్సీ మరియు ఐసీయూ, 24 గంటలు ల్యాబ్ అండ్ ఫార్మసీ. ఆర్కే హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ సర్కిల్, చొప్పదండి రోడ్, మంచిర్యాల చౌరస్తా దగ్గరలో, కరీంనగర్. మా ఫోన్ నంబర్ 70936 66900, 70938 88900.